గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు చోటు చేసుకున్నాయి. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద విచారణ చేపట్టిన ఈడీకి అడిగిన సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ నిర్ణయించింది. ఈడీ కోరిన సమాచారాన్ని పంపించాలంటూ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకంలో అధికారులు అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ విచారణ చేపట్టింది. ఈడీ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సిద్ధమైంది. ఈడీకి సమాచారం సమర్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో అందుకు సంబంధించిన సమాచారాన్ని పంపాలని గొర్రెలు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ పరిణామాల దృష్ట్యా పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇన్ఛార్జి సంచాలకుడు సభ్యసచి కోష్ని సచివాలయంలో సమాఖ్య ఇన్ఛార్జి ఎండి సుబ్బారాయుడు కలిశారు. ఈడీ కోరిన వివరాలు రాష్ట్ర కార్యాలయంలో అందుబాటులో లేవని, జిల్లా కలెక్టర్ల వద్ద ఉన్నాయని ముఖ్య కార్యదర్శికి ఎండి తెలిపారు. దీంతో అక్కడి నుంచి సమాచారం సేకరించి ఈడీకి ఇవ్వాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ముఖ్య కార్యదర్శి ఆదేశాల మేరకు సుబ్బారాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు లేఖ రాశారు. 2017 నుంచి 2024 వరకు పథకానికి సంబంధించి పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం పంపాలని సూచించారు. జిల్లాల నుంచి సమాచారం వచ్చాక సమాఖ్య ఎండి కార్యాలయంలో వాటిని క్రోడీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఈడీకి సమగ్ర నివేదిక పంపించనున్నారు. ఈడీ అధికారులు విచారణ కోసం ఎండి కార్యాలయానికి వస్తారన్న ప్రచారంతో కార్యాలయం ఆవరణలో హడావిడి నెలకొంది. ఈడీ అధికారులు ఎవరూ కూడా అక్కడికి రాకపోవడంతో సంబంధిత శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.